ఎందుకు సభ పెట్టి ఇంత రైతులను ఏకం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం మోసపూరిత హామీలు ఇచ్చి ఏదైతే మనం 6 గ్యారెంటీలు అని చెప్పిండో 6 గ్యారెంటీలు భాగంగా 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఏకకాలంలో డిసెంబర్ 9 నాడు చేస్తా అని చెప్పిండు. రైతులందరూ మోసపోయి గోసపోతున్నారు. ఇప్పుడు ఏమాత్రము తులం బంగారం అన్నాడు, అది లేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు వేసే రైతు బంధు నిధులే ఈరోజు రైతు రుణమాఫీ అని ఆగస్టు 15 రోజే చేసిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటారు. రండి మా ఊరికి రండి, మా మండలంకి రండి, ఎంతమంది రుణమాఫీలో నేను లిస్ట్ ఇస్తా. మా షాబాద్ మండల్ చేవల నియోజకవర్గం అందుకే ఈరోజు రైతు నిరసనగానే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మీ 6 గ్యారెంటీలో భాగంగా మీరేదో తులం బంగారము, స్కూటీలు, ఈ ఎఫ్జెడ్లు ఇవన్నీ దొంగ మాటలు తెచ్చినావు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నువ్వు ముందు చాలా అదే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ దొంగ మాటలను కట్టిపెట్టి మీరైతే ఏదో మాటలు ఇచ్చారో ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏం చెప్తారన్నా, సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం లేదా రాజీవ్ విగ్రహం అనే చర్చ నడుస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తగా లేదంటే ఒక నాయకుడు మీరు ఏం చెప్తారు? తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా పెట్టాలి. ఎవరండి ఆ రాజీవ్ గాంధీ గారికి మా తెలంగాణకి ఏం సంబంధం? 1200 మంది ప్రాణత్యాగాలతో కూడుకున్న తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేస్తున్నాం. అవసరమైతే అమరవీర విగ్రహం కట్టించాం. అక్కడే తెలంగాణ తల్లి బిడ్డలను చూసుకున్నది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఎవ్వరు కూడా దీన్ని హర్షించదగ్గ ఎవరు చేయరు. ఖచ్చితంగా రాబోయే 2029 మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మీరు మా ప్రభుత్వం ఉంది మేము చేస్తామని చెప్పి ఏదైతే చేస్తారో ఖచ్చితంగా మా కేటీఆర్ గారు మా నాయకుడు చెప్పిండు ఆల్రెడీ. మేము ఖచ్చితంగా తీసేస్తాం, సకల మర్యాదతో వేస్తామని చెప్తారు కదా. తునకలు చేసి పక్కన పెట్టి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఖచ్చితంగా నిర్మించుకుంటాం. ఇది ఎవరు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు విరమించుకోవాలి. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ విగ్రహం ఇవన్నీ మాకేం సంబంధం అండి? మేము తెలంగాణ విద్యార్థులు, ఒక శ్రీకాంతాచారి, ఒక పోలీస్కి ఇస్తే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అమరులు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ ఢిల్లీ చేతిలో పెట్టి ఈరోజు మీరు నాటకాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది మానుకోవాలని చెప్తున్నా.